అండి గృహాల్లో ఉన్న మన సహోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. పోరాటం ఆత్మీయ పోరాటం శివల శాస్త్రములకు ఈ పోరాటం ఆగదు. సిలువను మోసుకొని
గిదేశుల కాండం 28 మొదటి నుంచి చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు వాక్యాలతో పాటలతో మహిమపరిచి ఉన్నాం నాయన. ఇక్కడ అలుపులేని నీ దాసులని తండ్రి, నీ పక్షాన్ని నిలబడినావు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మనిషి రొట్టి వల్ల జీవించడుగా నీ మాట వల్ల జీవిస్తాడన్నావు నాయన. జుంటితేనే దారుల కంటే మధురమైన వాక్యంతో పరిశుద్ధాత్ముడా నాతో తండ్రి, నీ బిడ్డలతో నాయన నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడే దేవుడు తండ్రి, నువ్వు సజీవుడు తండ్రి, నువ్వు జీవంలో దేవుడు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు కాబట్టి నాయన నువ్వు మాట్లాడుతున్నందుకే యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆ మాట చొప్పున నువ్వు చేసినప్పుడు ఈ భూలోకంలో సమస్త చెరుని కంటే నెచ్చుగా వస్తాడంట ఆయన. నీ దేవుడే యెహోవా మాట, నీ దేవుడే యెహోవా మాట విన్నప్పుడు, నీ దేవుడే యెహోవా మాటను విని ఆ మాట చొప్పున నువ్వు చేసినప్పుడు ఈ భూలోకంలో సమస్త చెరుని కంటే నెచ్చుగా వస్తాడంట. నేను తలగా ఉంచుతాడు, నేను పైదానిగా ఉంచుతాడు, నేను ఆస్తి కర్తలుగా చేస్తాడంట ఆయన. నువ్వు దేవుడే యెహోవా మాట విన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు దీవించబడతారు. దేవుడు మాట విన్నప్పుడు ఆశీర్వదించబడతారు. దేవుడు మాట విన్న వాళ్ళు దీవించబడతారు. దేవుడు మాట విన్న వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆస్తి కర్తలుగా చేస్తాడంట ఆయన. ఆయన నమ్ముకున్న బిడ్డని, ఆయన నమ్ముకున్న బిడ్డలు ఏమాత్రం కూడా చేయలేడండి. మనుషులు మనల్ని మోసం చేస్తారు, స్నేహితులు బంధువులు మోసం చేస్తారు, కానీ డబ్బు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, స్నేహితులు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం నీకు మాట ఇచ్చాడంటే మాట తప్పదు. వాగ్దానం చేసిందంటే ఆయన మాట తప్పే దేవుడు కాడండి. వాగ్దానం చేసిన దేవుడు మన ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడు, దర్శనం ద్వారా, కళల ద్వారా, స్వరంతో మనకు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయన మాట విన్న బిడ్డలు బహు దీవించబడతారు. దేవుడు మాట విన్న బిడ్డలు బహు ఆశీర్వదించబడతారు. దేవుడు మాట విని ఆ మాట చొప్పున ఎవరైతే చేస్తారో వాళ్ళంట భూలోకంలో సమస్త జరులు కంటే హెచ్చుగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడట, పైదాలుగా ఉంచుతాడట, ఆస్తి కర్తలుగా చేస్తాడట. అనేకుల ముందు హెచ్చుగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడు. అలా చేస్తాడంట. నీ దేవుడు నీకు మాట విన్నప్పుడు ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేసిన బిడ్డలు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, ఉన్నతమైన చిన్నగా తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. నీ దేవుడే యెహోవా మాటను వినడి అని అట్లా ఈ దీవెనలు నీ మీదకే వస్తాయి అంట. ఆ దీవెనలు నీ మీదకి వస్తాయి. నీ దేవుడే యెహోవా మాటను విన్నప్పుడు దీవెనలు నీ మీదకి వచ్చి నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వస్తావు. దేవుడు బహుగా దీవించే దేవుడు అండి మన దేవుడు. మన నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడిన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రికాలం మీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఏమాత్రం కూడా చేయడు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పొలంలో దీవించబడతావంట, పట్టణంలో నువ్వు దీవించబడతావంట. పొలంలో నిన్ను దీవిస్తాడు. పొలం అంటే నువ్వు చేసి వ్యాపారం కావచ్చు, నువ్వు చేసి డ్యూటీ కావచ్చు, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిని అభివృద్ధి కల చేస్తాడంట ఆయన. అభివృద్ధి కల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. నువ్వు పొలంలో ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావంట, పట్టణంలో నువ్వు దీవించబడుతుంటా. నువ్వు ఏ గ్రామంలో ఉంటున్నావో, ఏ బస్తీలో ఉంటున్నావో, నువ్వు ఎక్కడుంటున్నావు, నువ్వు ఉన్న చోట నేను దీవిస్తా అంటాడు. ఏ గ్రామంలో ఉన్నా నువ్వు దీవిస్తాను, నిన్ను నువ్వు ఏ బస్తీలో ఉన్నా నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను ఏమాత్రం నేను చేయడమును, నేను ఎడవలో ఎడమాయనని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన. పొలంలో నేను దీవిస్తాను అంటున్నాడు, పట్టణంలో నేను దీవిస్తాను. ఆయన మాట వింటే, ఆయన మాట విన్న బిడ్డలు దీవించబడతారు. దేవుడు మాట విన్న బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవుడు మాట విన్న బిడ్డలు దీవించబడతారు, ఉన్నతమైన చిన్నగా తీసుకొస్తాడు ఆయన. ఆయన మాట వింటే, ఆయన మాటకు లోపడ్డారు. ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేసేవాడు. 10వ భాగం దేవుడిది. దేవుడికి వాడి మంద మనం తినాలి. దేవుడిది కూడా మనం తింటా ఉన్నాము. అందుకని అనేక కుటుంబాలు శాపంలో ఉంటున్నాయి, దరిద్రతలు ఉంటున్నారు, ఆశీర్వించబడలేకపోతున్నారు, దీవించబడలేకపోతున్నారు. దేవుడు మాట విని ఎవరైతే 10వ భాగం దేవుడికి ఇస్తే దీవించబడతారు. దేవుడు భాగం ఇచ్చిన వారు ఆశీర్వదించబడతారు.
దేవుడు భాగం ఇచ్చిన వారు దీవించబడతారు. దేవుడికి లోపడ్డవారు, దేవుడిని ప్రేమించేవారు, దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు 10వ భాగం ఇస్తారు. దేవుడిని ప్రేమించిన వారు ఇస్తారు. అలాంటి వాళ్ళు దీవించబడతారండి. అలాంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుడికి ఇవ్వండి, మీది మీరు తినండి. కానీ దేవుడిది కూడా మనం తినకూడదు. దేవుడు చెల్లించాలి. అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అది సొంతగా చెప్పేది కాదు, ఏదో డబ్బు కాసిపెట్టి చెప్పే మాటలు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి, జీవగ్రంథంలో రాయబడ్డ మాటలే. దేవుడికి ఇవ్వాలి, మనం తినాలి. కానీ దేవుడికి కూడా మనం తినేస్తాము. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు పొలంలో నేను దీవిస్తాడు, పట్టణంలో నేను దీవిస్తాడు. దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వు, ఈ సొమ్ము నువ్వు తిను. దేవుడు కూడా నువ్వు తినకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ గర్భఫలాన్ని దీవిస్తాడంట ఆయన, నీ భూఫలాన్ని దీవిస్తాడంట. నీ గర్భఫలం దీవించబడాలంటే, నీ భూఫలం దీవించబడాలంటే ఏం చేయాలి? నీ దేవుడే లేకో మాటనే వినాలి, ఆయన మాట వినాలి. ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడుతుండండి. నీ దేవుడు అని చెప్పి, నీ దేవుడే లేకో మాట విన్నప్పుడు ఆయన గర్భఫలాన్ని దీవిస్తాడంట. నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నీ భూఫలాన్ని దీవిస్తాను. నీ గర్భఫలం అంటే నీ బిడ్డల్ని దీవిస్తాను, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో నేను తీసుకొస్తానంటాడు. ఆయన మాట విన్నప్పుడు, దేవుడు మాట విని నువ్వు చేస్తున్నప్పుడు నీ బిడ్డల్ని దీవిస్తాను, నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నీ భూఫలాన్ని దీవిస్తాను. నీ భూఫలం అంటే నీ పంటలే కావచ్చు, పొలాలే పండియచ్చు, నువ్వేదైనా వ్యాపారం చేయొచ్చు, ఏ బిజినెస్ చేయొచ్చు. ఆ బిజినెస్ నేను దీవిస్తాను, ఆ పొలాలను నేను దీవిస్తాను అంటాడు. నీ గర్భఫలాన్ని నేను దీవిస్తాను, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాను, నీ బిడ్డల్ని దీవిస్తాను, నీ బిడ్డలు తలగా ఉంచుతాను, నీ బిడ్డలు పైవారుగా ఉంచుతాను. ఈ దేవుడే లేకో మాట విన్నప్పుడు, ఆయన మాట విని ఆయన మాట చొప్పు చేసిన బిడ్డలు దీవించబడతారు. హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నన్ను విడబాపే వారెవ్వరు, నీ ప్రేమలో నుండి నన్ను విడబాపే వారెవ్వరు, నీ ప్రేమలో నుండి నన్ను విడబాపే వారెవ్వరు. శరణమైనను శత్రువైనను, శత్రువైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేను, నిన్ను నన్ను వేరు చెయ్యలేను. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నిన్ను విడిసి నేనుండాలేనయ్యా, క్షణమైనా నిన్ను విడిసి నేనుండాలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపే వారెవ్వరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపే వారెవ్వరు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నిన్ను విడిసి నేనుండాలేనయ్యా, క్షణమైనా నిన్ను విడిసి నేనుండాలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను విడబాపే వారెవ్వరు, నీ ప్రేమలో నుండి నన్ను విడబాపే వారెవ్వరు. ఈ లోకమే నేను పెద్దగా పెంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఈ లోకమే నేను పెద్దగా పెంచాను,
హల్లెలూయా, హల్లెలూయా. నీ కంపయు నీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంట. నీ కంప దీవించబడుద్ది, నీ పిండి పిసికే తొట్టి దీవించబడుద్ది. ఆ తొట్టి దీవించబడాలంటే, ఆ గంప దీవించబడాలంటే ఈ దేవుడే నీకు మాటలు వినాలి, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఆయన మాట విని ఆయన మాట చొప్పున మనం చేయాలి. పిండి పిసిక తొట్టి దీవించబడాలంటే, ఆ తొట్టి దీవించబడాలంటే నువ్వేం చేయాలంటే నీ దేవుడే నీకు మాటలు వినాలి. నీ పిండి పిసిక తొట్టి ఆ రొట్టెలు దీవించబడాలన్నా, ఆ పిండి ఆశీర్వదించబడాలన్నా నీ దేవుడే నీకు మాటలు వినాలి. పిండి పిసిక తొట్టి దీవించబడాలంటే, నీ తొట్టి ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ బిడ్డలు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, లోకంలో నువ్వు గొప్ప సాక్షిగా నిలబడాలంటే నీ దేవుడే నీకు మాటలు వినాలి. ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేసిన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు మాట విన్న కుటుంబాలు దీవించబడతాయి. దేవుడు ప్రేమించే కుటుంబాలు దీవించబడతాయి. నీ దేవుడే నీకు మాటలు ఎప్పుడైతే వింటావో అప్పుడు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, ఎలపలికి వచ్చినప్పుడు దీవించబడతావు అంట. లోపల ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. నీ గృహంలో ఉన్నప్పుడు నేను దీవిస్తానంటాడు. నువ్వు బయటికి వెళ్ళినాక నేను దీవిస్తాను. నువ్వు చేసే పనిలో నీకు తోడుగా ఉంటాను, నేను అభివృద్ధి కలుగజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తానంటున్నా ఆయన. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద పడే శత్రువులంట యెహోవా హతం చేస్తాడంట, హతం చేస్తాడు. ఏ శత్రువులు అయితే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నీకు అడ్డుపడుతున్నారో, ఎవరైతే నీ పరిచయానికి అడ్డుపడుతున్నారో, ఎవరైతే నీ సేవకు అడ్డుపడుతున్నారో వాళ్ళని అంతం చేస్తారంట ఆయన. హల్లెలూయా. చాలామంది సేవ జరగనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. సేవకులు రకరకాల బూతులు మాట్లాడుతుంటారు, రకరకాల తిడుతూ ఉంటారు, అపకాశంగా మాట్లాడుతూ ఉంటారు, ఏలించేస్తూ ఉంటారు. హల్లెలూయా. పరిచర్య జరగనీరు, సేవలు జరగనీరు. దేవుడు సేవ జరుగుతుంటే అసూయపడుతుంటారు, దేవుడు సేవ అభివృద్ధి చెందుతుంటే అసూయపడుతూ ఉంటారు, సేవకులు దీవించబడుతుంటే అసూయపడుతూ ఉంటారు, సేవకులు ఆశ్రయించబడుతుంటే అసూయపడుతూ ఉంటారు. నీ పైబడి శత్రువుని నేను అంతం చేస్తానంటున్నాడు. ఏ శత్రువులు అయితే నీ పై పడుతున్నారో, ఎవరైతే నీ సేవకు అడ్డుపడుతున్నారో, ఎవరైతే నీ పరిచర్యకు అడ్డుపడుతున్నారో, ఎవరైతే నీ సేవ జరగనీయకుండా అడ్డుకులు వేస్తున్నారో వాళ్ళు అంతం చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతం చేస్తాడు ఆయన. నా పరిచర్యను ఎవరైతే పాడు చేస్తారో నేను వాడు పాడు చేస్తానంటాడు ఆయన. మన పరిచర్యను ఎవరైతే పరిచర్య పాడు చేస్తారో వాళ్ళు పాడు చేస్తానంటాడు ఆయన. ఆయన పరిచర్ని పాడు చేసేవాళ్ళు నేను పాడు చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా. మన పైబడి శత్రువుల్ని అంతం చేస్తానంట ఆయన. ఏ శత్రువులు అయితే మన పైబడాలని చూస్తున్నారు, మన పరిచర్యకు అడ్డుపడుతున్నారు, మన సేవకు అడ్డుపడుతున్నారు, మన విశ్వాసం రకరకాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళని అంతం చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడు మాట విన్నాడు, దేవుడు పిలిచాడు. నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పాడు అబ్రహాం. నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళిపోమని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడు మాట విన్నాడు, దేవుడు మాట లోపడ్డాడు. లోపడి అబ్రహాము దేవుడు మాట పిలిచిన ప్రకారం ఆయన నడుచుకున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు అబ్రహాం. అబ్రహాం బహు దీవించబడ్డాడు. అబ్రహాం గొర్రెల మందల మేకలు బహు దీవించబడ్డాయి, ఆస్తి విస్తరింపోయింది, బహు ఆశీర్వించబడ్డాడు అబ్రహాం. అబ్రహాం దేవుడు మాట విన్నాడు కాబట్టి దీవించబడ్డాడు. అబ్రహాము దేవుడు పిలిచిన ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు అనేక శ్రమలు వచ్చినాయి అబ్రహాంకి, అనేక శోధనలు వచ్చినాయి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అబ్రహాంకు తోడై ఉన్నాడు దేవుడు. అబ్రహాం ఎడబాయకుండా అబ్రహాం తోడై ఉన్నాడు ఆయన. అనేక శ్రమలు వచ్చిన అబ్రహాముకి వచ్చినప్పుడు అబ్రహాము దేవుడు తోడై ఉన్నాడు. ఆ శ్రమలలో అబ్రహాము తోడై ఉండి అబ్రహాము బహుగా దీవించిండు, బహుగా ఆశీర్వదించిండు. పిలిచిన దేవుడు అన్నం పెట్టుకొని ఉంటాడండి. మన పిలిచిన దేవుడు చుట్టం మన ఇంటికి వస్తే అన్నం పెట్టుకొని మనం పంపించేస్తామా? చుట్టం మన ఇంటికి వస్తే మనం అన్నం పెట్టుకొని పంపిస్తామా? మన పిలిచిన దేవుడు మనకు అన్నం పెట్టడండి, మనం పోషిస్తాడండి. దేవుడు నేను ఏర్పాటు చేసుకుంటుంది ఏమాత్రం కూడా నేను ఎడవడాయన. నేను ఏర్పాటు చేసుకుంటాను కాబట్టి దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదండి. అబ్రహాముని ఏర్పాటు చేసుకుంటూ అబ్రహాం పిలుచుకున్నాడు. అబ్రహాం బహు దీవించబడ్డాడు, బహు ఆశీర్వించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకంలో సమస్త జనుల కంటే నెచ్చుగా ఉంచుతాడంట. నేను నెచ్చుగా ఉంచాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా
నువ్వు దేవుడి మాట వినాలి. దేవుడి మాట విన్నప్పుడు దీవించబడతావు. దేవుడి మాట విన్నప్పుడు ఆశీర్వదించబడతావు. ఆయన మాటకు లోపడ్డప్పుడు దీవించబడతావు. ఆయన మాట విన్నవారు ఆశీర్వదించబడతారు. ఆయన మాట ఎవరైతే వింటారో వాళ్ళు దీవించబడతారు. భూలోకంలో సమస్త జన్లుకని ఎచ్చుగా ఉంచుతాడంట, తలగా ఉంచుతాడంట, నేను పైదారిగా ఉంచుతాడంట, ఆస్తి కట్టలుగా చేస్తాడు. నేను ఆయన నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నీ భూఫలాన్ని దీవిస్తాను, పొలంలో ఉన్నప్పుడు నేను దీవిస్తానంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడై ఉంటాను, నేను భూగోళాన్ని ఆశీర్వదిస్తాను. ఆయన మాట విన్నప్పుడు దీవించబడతామండి. ఆయన మాట విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవుడు మాట విన్న వాళ్ళు దీవించబడతాం. దేవుడు మాట విన్న వాళ్ళు ఆశీర్వదించారు. నోవాకు దేవుడు మాట విన్నాడు. 40 పగులు 40 రాత్రులు వర్షం కురవబోతుందని చెప్పి నోవాకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మాట విని ఆ సొప్పును వాడగట్టుకున్నాడు. దేవుడు మాటకు లోపడ్డాడు. దేవుడు మాటకు లోపడ్డాడు కాబట్టి ఎంతోమంది ఆ ఒక్కొక్కరికి 40 పగులు 40 రాత్రులు వర్షానికి ఎంతోమంది చనిపోయారు. కానీ నోవాకు కుటుంబం సురక్షితంగా ఉంది. 3 కొడుకులు 3 కోడలు, నోవా భార్య, వాళ్ళ కుటుంబం సురక్షితంగా వాడలో చేరారు. వాళ్ళు దేవుడు మాట వాళ్ళు. కానీ ఆ కాలంలో అందరూ చనిపోయారు. కానీ నోవాకు దేవుడు మాట విన్నాడు కాబట్టి ఆయన కుటుంబం సురక్షితంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన దాక అందరూ పైకి లేచినట్టయితే మరి ప్రార్థన చేసుకున్నాం. మరి కృపామయుడా నా యేసయ్యా, కృపామయుడా నా యేసయ్యా, నీవు లేని క్షణము నేను బ్రతుకలేనయ్యా, నీవు లేని క్షణము నేను బ్రతుకలేనయ్యా, నీవే నా ప్రాణము అంకితమయ్యా, నీకే నా ప్రాణము అంకితమయ్యా, యేసయ్యా, 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 నా ఆరాధన నీవే, నా ఆశ్రయము నీవే, కృపామయుడా నా యేసయ్యా, కృపామయుడా నా యేసయ్యా, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, ముంగల దినమందు వారు దాసమనుదురు, మరణములేని శాశ్వత రాజ్యములో నిత్యముందురు, యేసయ్యా, 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 నా ఆరాధన నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆరాధన నీవే, నా ఆశ్రయము నీవే, కృపామయుడా నా యేసయ్యా, కృపామయుడా నా యేసయ్యా, శత్రువుల చేతిలో పడకుండా నన్ను చెయ్యి పట్టి లేవనెత్తి కాపాడితివే, శత్రువుల చేతిలో పడకుండా నన్ను చెయ్యి పట్టి లేవనెత్తి కాపాడితివే, నీ అడుగు జాడలో నడిసెను యేసయ్యా, నీ సాక్షిగా నీ కొరకే బ్రతికెదనయ్యా, నీ అడుగు జాడలో నడిసెను యేసయ్యా, నీ సాక్షిగా నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, 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 నా ఆరాధన నీవే, నా ఆశ్రయము నీవే,
రష్యందల రికిందల రబషకర బందర సియల రబష నిరిబన సల రిపికెల బాయ సికందర రికర రష్యందల నిరబస్త రష్యమ రిసింగల రబ ప్రసికిల బందల రష నిరిబష బాబ రికిల బతివ సింగల లరి ప్రసింగ సప్రెసలి రిబసి అప్రెసల రిపి అప్రెకల రషకర బాబా నిలకల రసికందర నిలల రషకర రిబ్రషకర బాబా రికర బాబా నిరబసల రషమ ప్రసింగల బాబా లోరి ప్రసికిల బలరి రష రబషకర రిబ్రసికర బాబా లోరి ప్రసల రిపియతరసి అప్రసల రిబ్రసికిలి బాబా రషకర బాబా బాబా రిబ్రసికల రికిల రికర బాబా రికర రషకర పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, సజీవుడైన యేసయ్యా, మాట్లాడే దేవానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు నాయన. చుట్టితేనే దారుల కంటే మొదలుగానే వాక్యముతో నువ్వు మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. నాయన ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన ఆ వాక్యం సారంగా జీవించబడి నీ బిడ్డలు ఆశీర్వదించబడతాయి. సహాయం చేయండి ప్రభు నీ స్తోత్రం. యా గుడి ఉన్న బిడ్డలందరూ దీవించండి నాయన. గృహాల్లో ఉన్న మా విశ్వాసులందరూ దీవించండి. మా విశ్వాసులందరూ ఆశీర్వదించండి నాయన. మా విశ్వాసులకు ఎవరు కూడా కరుణ వరిసి రాకుండా మీరు సహాయం చేయండి. నీ కృపొంచండి, కాపుదాలు వచ్చి నీ సన్నిధి వచ్చిన ప్రతి ఒక్కరి మీద నాయన పరిశుద్ధాత్మని స్తోత్రాలు తండ్రి. అయ్యా త్వరగా కరుణ వరిసిలో విడిపించండి నాయన. అయ్యా త్వరగా తండ్రి మా ఇండియాలో కరుణ వరిసిలో విడిపించండి తండ్రి నాయన. మా రాష్ట్రంలో కరుణ వరిసిలో విడిపించండి. మా దేశాల్లో కరుణ వరిసిలో విడిపించండి నాయన. త్వరగా ముందు రావడానికి మీరు సహాయం చేయండి ప్రభు నీ స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు. సంఘస్థులందరూ దీవించండి. సంఘాన్ని, పరిచయాన్ని, మా కుటుంబాన్ని, మా కలిగిన సమస్త మీద నీ పరిశుద్ధాత్మ గిరికైచి ఉంచమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిస్థితులను కూడి ఉన్న మనందరికను, గృహాల్లో ఉన్న సంఘస్థులందరికను సదాకాలము తోడేయండి, సర్వశక్తిలో నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.